రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా ధాన్యం సేకరణ చేపట్టాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బాపులపాడు మండలం వీరవల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సరపతి సంఘం భవనంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కొనుగోలు కేంద్ర సాంకేతిక సిబ్బందితో మాట్లాడి అందుబాటులో ఉన్న గోనె సంచులు, రవాణా వాహనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తేమ శాతం నిర్ధారించే విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ రైతు సేవా కేంద్రాలు, మిల్లులో నమోదయ్యే తేమ శాతానికి వ్యత్యాసాలు ఉండకూడదన్నారు. కొనుగోలు ప్రక్రియ మొదలైంది. ఈ రోజు నాటికి అంటే నిన్న రిపోర్ట్ తీసుకుంటే 40,000 మెట్రిక్ టన్నుల దాకా ఆల్రెడీ ధాన్య కొనుగోలు చేయడం జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ అదే డేట్కి మనము 2,000 మెట్రిక్ టన్నులే కొనుగోలు చేశాము. అంటే ఈసారి దాదాపు 20 రెట్లు ఎక్కువ కొనుగోలు చేయడం జరిగింది. అన్నీ పకడ్బందీగా ప్లాన్ చేసాము. అన్ని చోట్ల అవసరం ఉన్నంత గోని సంచులు పెట్టాము. వెహికల్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసి పెట్టాము. యాక్చువల్లీ రైతులందరికీ విజ్ఞప్తి ఏంటి అంటే దయచేసి ఆరబెట్టుకొని మన నాణ్యత పరిమాణాలు ఏమున్నాయి దానికి తగ్గట్టుగా మీరు వరి తీసుకొని వచ్చి ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. మళ్ళీ కొన్ని చోట్ల మెషిన్ హార్వెస్టింగ్ ఎక్కువ జరుగుతుంది కనుక కొన్ని చోట్ల పక్కన పొలానికి మెషిన్ వచ్చింది అంటే నా పొలంలో ఇంకా కోతకి రెడీ అవ్వకపోయినా ఒక్కొక్కసారి కోత చేయించేసి ఇమ్మెచ్యూర్ ప్యాడీ వస్తుంది. అలాంటిది రానట్టు చూసుకోండి. మీకు నిజంగా మీకు మెషిన్ వస్తుందా లేదా అనే భయం ఉంటే ఖచ్చితంగా మేమే మెషిన్ తెప్పించి మీ వరి మెచ్యూర్ అయిన తర్వాత దాన్ని ఖచ్చితంగా చేయించిస్తాము. సో దానివల్ల హడావిడిలో దయచేసి ఎవరును హార్వెస్ట్ చేయొద్దు. సో ఈసారి చాలా ప్లాన్డ్గా ప్రిపేర్డ్గా ఉన్నాము. సో ఎటువంటి ఇబ్బంది లేనట్టు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ని కంప్లీట్ చేస్తాం. ఈరోజు గన్నవరం నియోజకవర్గంలో టోటల్గా 24,922 మంది రైతులకి 16,06,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పట్టడం జరిగింది. రెండో విడత చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇదే కార్యక్రమంలో కలెక్టర్ గారితో పాటు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సుభాష్ గారు కూడా పాల్గొని ఆయన చేతుల మీదుగా అందజేయడం జరిగింది. వీటికి తోడుగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ గ్రామానికి చెందిన కసుకుర్తి రాజా అయిన తానాలో యాక్టివ్ ఉంది. తనతో మాట్లాడితే ఆయన తానా నుంచి ఒక 25 లక్షల రూపాయలు డొనేషన్ తీసుకుని రైతులకి ఒక 1000 మందికి స్పేర్లు కానీ లేదా టాప్ బాల్స్ కానీ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి అధికారులు 1 గంట నుంచి వచ్చి ఇప్పటి వరకు కూర్చున్న వాళ్ళకి రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.